మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇప్పుడు ఎవరైతే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకున్న అవగాహన ఏంటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ మాటల ద్వారా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది కానీ ఆ పేరెత్తే కానీ నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, వైఎస్ఆర్ పార్టీకి. మాకు అది ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది ప్రాణత్యాగంతో మనం పోరాడి సాధించుకున్న ఒక పరిశ్రమ. దాన్ని తెలుగువారి గుండె చప్పుడుగా చెప్తా ఉన్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంత ఇంపార్టెంట్, ఈ తెలుగు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ అంత ముఖ్యం. అటువంటి స్టీల్ ప్లాంట్లో రాజకీయం చేయాలనుకోవడం వాళ్ళ నైజం. మా నైజం అది కాదు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోపే ఏదైతే మ్యాంగనీస్ గన్లు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటే వాటికి రెన్యువల్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనతోటి మొత్తం ప్లాంట్ అంతా కూడా విజిట్ చేయించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానేమో అని ఆయనతో ప్రకటన కూడా చేయించడం జరిగింది. అంతేకాదు గతంలో నేను చేసిన రాజీనామా కానీ మా పల్లా శ్రీనివాస్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష కానీ వీటన్నిటి ఫలితాలే మొన్న ఎలక్షన్స్లో మరి అంత మెజారిటీతో పల్లా శ్రీనివాస్ కానీ నేను కానీ గెలవడం జరిగింది. 95,000 పల్లా శ్రీనివాస్కి వస్తే 94,000 నాకు వస్తే మరి భరత్ ఈరోజు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీతో భరత్ గెలిచారు. అంటే ఈరోజు ఆ మాట్లాడే ఆ మాజీ మంత్రులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ వాళ్ళు మన ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో పశ్చాత్తాపం రాలా, వాళ్ళలో మార్పు రాలా. ఇంకా వాళ్ళు కింద పడ్డా కూడా నేను పైన ఉన్నానని చెప్పి ఒక ఈ నైజంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఈపు విమానమతం మోగించారు వాళ్ళకి. ఒక ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేసి ఒక్కొక్కరి డిపాజిట్లు పోయే పరిస్థితిలో వైసీపీ నాయకులు చేస్తే ఇంకా బుద్ధి లేకుండా తగుదనమ్మా అని చెప్పని స్టీల్ ప్లాంట్ గురించి రాజకీయం చేస్తామంటే చాలా శోచనీయం. అది నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ మాట్లాడే సోకాల్డ్ పెద్దలు ఎంపీలు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చెప్పుకునే గొప్ప నాయకులు కానీ మొన్న 5 సంవత్సరాలు 2019-24 ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతా ఉందో ఆ టైంలో వాళ్ళు ఏం గాడిదలు కాస్తా ఉన్నారా? ఎందుకు ఒక్కరంటే ఒకరు వచ్చి నేను మీతో ఉన్నాను, అవసరమైన రాజీనామా చేస్తానని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? రాజీనామా వల్ల లాభం లేదని చెప్పి వీళ్ళకి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనేది చాలా పవర్ఫుల్ అస్త్రం. ఎందుకంటే ఒక రాజీనామా, ఒక పదవి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజీనామాలు చేస్తే ప్రభుత్వం కదిలొస్తుంది. గతంలో స్టీల్ ప్లాంట్ సాధనప్పుడు కూడా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి రాజీనామాలు చేశారు. చేసిన తర్వాత ఆ రోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. కాబట్టి రాజీనామాల వల్ల ఉపయోగం లేదనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీలతోటి ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయించాడు? ఒక్కసారి చరిత్ర తెలుసుకోకుండా సిగ్గు లేకుండా మాట్లాడితే వాళ్ళు అబాస్ పాలవుతారు. రాజీనామాలు వల్ల లాభం లేదనుకున్న వాళ్ళు ఎందుకు అన్నిసార్లు వాళ్ళు రాజీనామాలు చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు? ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు నా రాజీనామా గురించి కూడా ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రాజకీయమే వాళ్ళకి జీవితం. మాకు అలా కాదు. మాకు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు, స్టీల్ ప్లాంట్ ఒక మా గుండె చప్పుడు, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఈరోజే కాదు, ఆ రోజు ఎంపీగా నేను 99లో ఉన్నప్పుడు నేను, ఎంవీఎస్ మూర్తి గారు, స్వర్గీయ ఎర్రవనాయుడు గారు మేమందరం అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ డిజన్యూషన్ అవుతుందని చెప్పి చిన్న ఒక ప్రచారం వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మోడీ మన వాజ్పేయి గారితో మాట్లాడితే మేమందరం టీం వెళ్ళి కలిసి ఆ ప్రతిపాదన కూడా విరంపజేశాం. అంతేకాకుండా నా రాజీనామా కూడా నేను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చా. వాళ్ళకి ఏ విధంగా కావాలో స్పీకర్కి అడ్రస్ చేస్తూ ఎంటీ లెటర్ సంతకం పెట్టించాం. అంతేకాకుండా స్వయంగా స్పీకర్ని కలిసి మాట్లాడాను, మా ఫోన్లో మాట్లాడాను. 3 సంవత్సరాలు దాని మీద ఉలుకు పలుకు లేకుండా 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగా కేవలం ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నిక వస్తే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓటు లేకుండా చేయడం కోసం రాజకీయంగా వాళ్ళు అప్పటికప్పటికి హడావుడిగా 3 ఏళ్ల క్రితం రాజీనామా ఇస్తే ఆమోదించమని కోరితే కూడా ఆమోదించకుండా, కనీసం మాతో సంప్రదించకుండా, ఫోన్ కూడా చేయకుండా దాన్ని హడావుడిగా రాజకీయం చేసి ఆ రాజీనామా యాక్సెప్ట్ చేస్తే నేను కోర్టుకు వెళ్ళింది కూడా ఆ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటు హక్కు కల్పించమని, అంతే తప్ప వేరే కాదు. చివరికి అది ఓటు హక్కు ఇచ్చారు మాకు, కోర్టు ద్వారా కాకపోయినా గెజిట్లో ఎమ్మెల్సీ ఓటు హక్కు వేశారు. ఆ ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది. వాళ్ళు రాజకీయం చేశారు తప్ప మాకు 3 ఏళ్ల క్రితమే రాజీనామా ఫార్మేట్లో ఇచ్చిన నాకు 3 నెలల ముందు మళ్ళీ దాన్ని కోర్టుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పటికైనా చరిత్ర తెలుసుకోమని చెప్పని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను.
వాళ్ళకి అందుకే ప్రజలు అటువంటి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇలాగనే మాట్లాడితే భవిష్యత్తులో మొన్న వచ్చిన 11కి ఆ ఒకటి పోయి చివరికి 0 మిగులుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.